అన్ని రకాల పూల మొక్కలు లైక్ మందారం, గులాబీ, మల్లె, ఇండోర్ ప్లాంట్స్, మిగతా ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నిటికీ కూడా సాయిల్ భాగంలో ఎసిడిక్ లెవెల్స్ ఎక్కువగా ఉండే విధంగా, నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా దొరికే విధంగా ఈరోజు చాలా స్పెషల్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వబోతున్నాము. ఎక్స్పెషల్లీ వర్షాకాలంలో వర్షాలు పడిన తర్వాత మొక్కలకి పెస్ట్ అటాక్ అనేది రావడం జరిగిద్ది. సో ఈ ఫర్టిలైజర్ వచ్చేసి పెస్ట్ అటాక్ని దూరం చేసేసి మొక్క 100 to 100% హెల్తీగా గ్రోత్ అవ్వడానికి, మొగ్గలు రాలిపోకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. సో మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టుగా వర్షాకాలంలో మనం ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, ముఖ్యంగా మనం ఒక ఫర్టిలైజర్ ఇస్తున్నాము అంటే ఆ ఫర్టిలైజర్కి సంబంధించి 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఆ ఫర్టిలైజర్ 2 విధాలుగా వర్క్ అవుతుంది లేదా అనేసి. ఒకటి పెస్ట్ అటాక్ కాకుండా ఉండడానికి, ఫర్దర్గా మన మొక్క గుబురుగా వచ్చేసి మొగ్గలు హెల్దీగా గ్రోత్ అయ్యి తర్వాత పువ్వులు ఇలా అందంగా అద్భుతంగా పెద్ద సైజులో మంచి రంగులో రావడానికి ఉపయోగపడతాయి. ఈ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే ఫర్టిలైజర్ కూడా మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. సో వీడియోని మనం స్టార్ట్ చేసుకునే ముందు పూర్తిగా చూడండి, వీడియోని అసలు స్కిప్ చేయొద్దు, సరేనా? ముఖ్యంగా ఫర్టిలైజర్ వద్ద అసలు స్కిప్ చేయొద్దు. మీకు రిజల్ట్ అవసరం లేదు అంటే, మన ఫ్లవర్స్ని మీరు చూడాల్సిన అవసరం లేదు అంటే అక్కడ స్కిప్ చేయండి. వీడియోని ఫర్టిలైజర్ని చూపించేటప్పుడు ఫర్టిలైజర్ని మనం ఏ విధంగా ఇస్తున్నాము అనే దగ్గర మీరు అస్సలు స్కిప్ చేయొద్దు, ఓకేనా? సో మనము ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకునే ముందు నా తరఫు నుంచి ఒక చిన్న మాట. సో మన ఫుడ్ స్టోరీస్ మన ఒంగోలులో అంజయ్ రోడ్డులో అవైలబుల్గా ఉంది ఫుడ్ స్టోరీస్ కేఫే. ఇది వచ్చేసి పూర్తిగా నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మా బ్రదర్స్ వాళ్ళ ఫుడ్ స్టోరీస్ కేఫే. ఇక్కడ అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ అనేవి లభిస్తాయి. ఇంకా మనకి ఐస్ క్రీమ్స్, పిజ్జా, బర్గర్స్, మోక్టైల్స్, మిల్క్ షేక్స్, ఫ్రైడ్ చికెన్, చైనీస్లో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ చైనీస్ ఐటమ్స్ లైక్ న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్, అలాగా మంచూరియన్, గోబీ, సరేనా? అన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ చాలా చాలా టేస్టీని ఇస్తాయి అండ్ హోమ్ మేడ్ ఫుడ్ని మనం ఎంజాయ్ చేసినట్టు ఉండిద్ది. లైక్ ఫుల్లీ అట్మాస్ఫియర్ కూడా సూపర్గా ఉండిద్ది. ఒక్కసారి ఈ కెఫేని విజిట్ చేయండి. మన అంజయ్ రోడ్లోనే చాలా దగ్గరలో అవైలబుల్గా ఉంది. మీరు ఇంకా కెఫేని విజిట్ చేయలేరు అనుకుంటే ఆన్లైన్లో కూడా మీరు ఫుడ్ని ఆర్డర్ చేయొచ్చు, జొమాటోలో ఆర్డర్ చేయొచ్చు. సో ఇంట్లో చేసిన ఫుడ్ లాగే మీరు ఈ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తారు. 100 to 100% నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను, ఎందుకంటే నేను అన్ని ఫుడ్స్ టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఎవరైతే మన వీడియోస్ని చూస్తున్నారో ఈ ఫుడ్ స్టోరీస్ని కూడా విజిట్ చేసి ఒక్కసారి అక్కడ ఉన్న ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయండి. ప్లస్ మళ్ళీ అలానే ఆ ఫుడ్ స్టోరీస్ని విజిట్ చేయాలి అనుకుంటారు, సరేనా? థ్యాంక్ యూ. సో ఇంకా మనము మన ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము. సో నేను ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది చూపించేసి అందులో ఉన్న గుణాలు అనేవి మీతో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసుకుందాం రండి. ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆరెంజ్ ఫర్టిలైజర్. అంటే నార్మల్గా ఆరెంజ్ పీల్తో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వడం జరిగిద్ది. అదేవిధంగా పూర్తిగా ఒక ఆరెంజ్ని మనము తీసుకోలేము అంటే కొద్దిపాటిలో మనకి పాడైపోయి ఉంటుంది, ఆ ఆరెంజ్ని పారేస్తూ ఉంటాము. కొంచెం స్మెల్ వచ్చినా కూడా పడేస్తూ ఉంటాము. బట్ వాటిని పడేయకుండా ఇలా మనం ఫర్టిలైజర్గా ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల మన మొక్కలు ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి. ఇక్కడ నేను జస్ట్ ఒక చిన్న మీడియం సైజు ఆరెంజ్ తీసేసుకున్నాను. ఒక్క పీస్ అంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, మనకి టోటల్ ఆరెంజ్ మంచిగా ఉంది, బట్ మనకి తినేటప్పుడు స్మెల్ వస్తే అది మనం తీసుకోలేము, సో పడేస్తూ ఉంటాము. అది వేస్ట్ చేయకుండా నేను ఇలా ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసేసాను. ఒక మీడియం సైజ్ ఆరెంజ్ వేసేసి కొద్దిగా వాటర్, జస్ట్ ఇంతే వాటర్ వేసేసి ఫైన్గా తిప్పేశాను. ఇలా మిక్సీ పట్టేసుకొని ఇక్కడ 4 లీటర్ల వాటర్ యాడ్ చేశాను. 4 లీటర్ల వాటర్లో టోటల్ ఈ లిక్విడ్ని కలిపేస్తున్నాను. చూసారా, స్మెల్ అయితే చాలా రిఫ్రెష్నెస్ స్మెల్,
మనము కొంచెం అంటే మనం తినడానికి అవైలబుల్గా లేనంత స్మెల్ కొంచెం వచ్చినా కూడా మనం తీసేసుకోలేము, అది వేస్ట్ చేసేస్తూ ఉంటాము. సో అలా వేస్ట్ చేయకుండా మీరు ఇలా ఫర్టిలైజర్లా యూజ్ చేయండి. ఇందులో వచ్చేసి నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉండిద్ది, ప్లస్ మనకి కొంచెం పుల్లదనం అనిపిస్తుంది కాబట్టి ఎసిడిక్ లెవెల్స్ అనేవి మన సాయిల్కి కావాల్సినవన్నీ దొరుకుతాయి. దీన్ని ఎప్పుడు ఇవ్వాలి అంటే ఈవినింగ్ టైమ్స్లో ఒక ఫర్టిలైజర్ లాగా ఇచ్చేసేయండి. అండ్ ఎన్నిసార్లు ఇవ్వాలి అంటే వారానికి ఒక్కసారి చాలు, సరేనా? ఇలా మీ దగ్గర ప్రెజెంట్ నేను ఒక కొంచెం స్మెల్ వచ్చిన ఆరెంజ్ని తీసేసుకొని ఈ ఫర్టిలైజర్ని చేసేసాను. బట్ అదే తీసుకోవాలా అని అంటే ఏమీ పర్వాలేదు, సో నో ప్రాబ్లం. అది ఒక్కటే కాదు, దీనికి ఆల్టర్నేటివ్ అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో నార్మల్గా పీల్స్ ఉంటాయి కదా, ఆరెంజ్ పీల్స్, కమలకాయ తొక్కలు, సో వాటిని తీసేసుకొని మిక్సీ పట్టేసి ఇలా ప్రిపేర్ చేయొచ్చు, లేదా వాటర్లో నానబెట్టేసి మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ డైరెక్ట్ ఆ వాటర్ అయినా కూడా ఇవ్వచ్చు. మనము పీల్స్ని కంపోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది కాబట్టి నేను మిక్సీ పట్టేసేయండి అని చెప్తా ఉన్నాను, ఓకేనా? ఇలా 1 కప్ వాటర్ని మన మొక్కలకి ఇచ్చేద్దాం. అండ్ దీన్ని మనము ఎక్స్పెషల్లీ వర్షాకాలం అని మెన్షన్ చేసాం కదా, తడిగా ఉన్నప్పుడు మాత్రం అసలు ఇవ్వద్దు. చూసారా, వర్షాల తర్వాత కూడా ఇంత పొడిగా ఉండాలి, కనిపిస్తుందా? పూర్తిగా పొడిదనం అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇది మన సాయిల్ భాగంలో ఎటువంటి పెస్ట్ని అటాక్ అయినా కూడా, వేరు భాగానికి పెస్ట్ అటాక్ అయి ఉన్నా కూడా ఈ వాటర్ మొత్తం కూడా సోక్ చేసేసుకొని, అంటే దాని లోపలికి పీల్చేసుకొని పెస్ట్ని దూరం చేసిద్ది. దీని యొక్క స్మెల్ మనకి ఎంత బాగా అనిపిస్తుందో అవి పెస్ట్లకి చాలా అంటే చాలా ఇరిటేట్ని ఇవ్వడం జరిగిద్ది. దానివల్ల మన మొక్కలకి పెస్ట్ అనేది అటాక్ అవ్వదు. ప్లస్ ఏవైనా పెట్స్ మనము పిల్లులు అలాంటివి ఉంటాయి కదా, ఉడతలు, ఎలుకలు, పందికుక్కులు, కుక్కలు, అవన్నీ కూడా మన మొక్కలకి కూడా, మన మొక్కల దరిదాపుల్లోకి కూడా రావు. ఇవి దీని గురించి లైవ్లో చాలా టిప్స్ అనేవి మీతో షేర్ చేశాను మొన్న మధ్య. సో ఒకసారి ఆ లైవ్లో మీరు చూడండి. అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ వీడియో అనేది లెంత్ అవుతుంది, అందుకోసం అనేసి ఆ లైవ్ని ఒక్కసారి విజిట్ చేసి చూడండి. అందులో మీకు ఆరెంజ్కి సంబంధించి టోటల్ కొన్ని ఫ్రూట్స్కి సంబంధించి టిప్స్ అనేవి నేను చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీరు ఫాలో అయితే మీ మొక్కలకి వర్షాకాలంలో కానివ్వండి అండ్ సీజన్తో సంబంధం లేకుండా మొక్కలు అనేవి చాలా హెల్దీగా బుషీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి, సరేనా? ఇలా మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు సాయిల్ భాగం పూర్తిగా డ్రైగా ఉండాలి, తడిగా ఉన్నప్పుడు మాత్రం ఇవ్వద్దు, సరేనా? సో ఇలా నేను అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తాను. మన మొక్కలన్నిటికీ కూడా ఈ పవర్ఫుల్ స్పెషల్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయడం జరిగింది. వారానికి ఒక్కసారి ఇవ్వడం వల్ల మన మొక్కకి ఎటువంటి పెస్ట్ అటాక్ ఉన్నా కానివ్వండి వాటిని తొలగించడం జరిగిద్ది. ప్రస్తుతం నేను సాయిల్ భాగంలో ఈ ఫర్టిలైజర్ని ఇవ్వాలి అనేది చెప్పాను. దీన్ని మీరు స్ట్రెయిన్ చేసేసి స్ప్రేయర్లా కూడా ఇవ్వచ్చు. టోటల్ మొక్క మొత్తానికి ఎక్కడైతే కాండం భాగానికి, ఆకులకి, మొగ్గలకి బడ్స్ కానీ, అఫిడ్స్ కానీ, మిల్లీబగ్స్ కానివ్వండి, అవన్నీ కూడా అటాక్ అయితే వాటన్నిటిని కూడా మనం తొలగించుకోవచ్చు, సరేనా? సో తప్పకుండా ఈ ఆరెంజ్ ఫర్టిలైజర్ని యూజ్ చేయండి. ప్లస్ ఆరెంజ్ని యూజ్ చేయని వాళ్ళు, అంటే లోపల యూజ్ చేయని వాళ్ళు పైన పీల్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో యూజ్ చేయండి, ఓకేనా? సో ఇంకా మనం ఫైనల్గా ఇటువంటి ఫర్టిలైజర్స్ వల్ల అన్ని అద్భుతాలు ఉన్నాయి అనేది ఫ్లేవర్స్ని చూపిస్తాను. ఇక్కడ నుంచి మీరు వీడియో అనేది స్కిప్ చేయొచ్చు. బట్ మనం ఏదైతే ఒక ఫర్టిలైజర్ ఇస్తున్నామో దానివల్ల వచ్చిన రిజల్ట్ని కూడా చూపించాలి. అప్పుడే ఫర్దర్గా మన వ్యూవర్స్ అనేవి ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు. జస్ట్ మనం ఒక మొక్కని చూపించేసి ఒక మొక్క భాగంలో ఫర్టిలైజర్ ఇచ్చేయడం వల్ల వీడియోస్ అనేవి క్లిక్ అయ్యి ఉండొచ్చు,
అవుతాయి చిన్న చిన్న లెంతీ లేకుండా వీడియోస్ తీసినప్పుడు. బట్ మనకి ముఖ్యం ఒక ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేయాలి, వాటిని ఎలా ఇవ్వాలి, అలా ఇచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా ఫ్లేవర్స్ ఉన్నాయి అనేది చూపించడం, సరేనా? సో దీనివల్ల లెంత్ అయినా కొన్ని వ్యూస్ రాకపోయినా నో ప్రాబ్లం, కొంతమందికి అయినా కూడా మన వీడియో అనేది రీచ్ అవుతుంది అనేది అదొక హ్యాపీనెస్ అనేది ఉండిద్ది. సో ఇక్కడ చూసారు కదా ఎంత అద్భుతంగా వచ్చున్నాయో. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 6 దాటుతుంది, 6 దాటుతుంది అయినా కూడా మన ఫ్లవర్స్ ఎంత మంచి రంగులో ఉన్నాయనేది మీరు చూడొచ్చు, సరేనా? సో వీటన్నిటిలో, ఈ ఫ్లేవర్స్ అన్నిటిలో మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేయండి. ఇంకా చాలా ఫర్టిలైజర్స్ కావాలి మీ మొక్కలకి సంబంధించి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాటికి సంబంధించి మన ఛానల్లో ఫర్టిలైజర్స్ ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేసి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సంబంధించి వీడియో క్లిక్ చేసి చూడండి. మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది దొరికిద్ది మీ మొక్కలకి, సరేనా? సో ఎక్స్పెషల్లీ మీకు ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర నుంచి సపోర్ట్ అనేది లైక్ ప్లస్ సబ్స్క్రైబ్, షేర్, ఆల్సో కమెంట్, ఓకేనా? సో ప్లీజ్ కమెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.